ఘనంగా స్వాగతం పలికినందుకు మీరందరికీ చేసిన తర్వాత మొట్టమొదటిగా మన నియోజకవర్గం వీరఘట్టం మండలంలో అడుగు పెట్టిన వెంటనే ప్రజలందరూ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది. ఖచ్చితంగా ఏవైతే మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా విడతల వారీగా పరిష్కారం చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అసెంబ్లీలో ఉండే మన నియోజకవర్గ సమస్యల గురించి మరి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఖచ్చితంగా వారు హామీ ఇచ్చారు. మన నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తానని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా మన నియోజకవర్గం వీరఘట్టం మండలంలో అడుగు పెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా నాయకులు కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించగలంటే ప్రేమ, మీరు చూపించగలంటే అభిమానంతో ఈరోజు 13,000 పైచులకి మెజార్టీతో కూటమి అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. నా మీద గురుతరమైనటువంటి బాధ్యతని మీరందరూ కూడా పెట్టారు. ఆ బాధ్యతని ఎప్పుడూ కూడా మరవనని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదా లేదు. మొదటగా మంత్రులు చేసిన తర్వాత ఆయనకి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చినా సరే మళ్ళీ బయటకు వచ్చి విమర్శ చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలండి? 18 మంది ఉండాలని కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం చాలా బాగా అనిపిస్తోంది. అయినా సరే ఒక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఆయనకుంది. కానీ ఏ రోజు కూడా అసెంబ్లీలో కనీసం 10 నిమిషాలు కూడా గడిపినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మొదటిసారిగా మేము ఎమ్మెల్యేలు అయిన తర్వాత మేము మొదటి నుంచి చివరి దాకా అసెంబ్లీలో ఉండే మన నియోజకవర్గ సమస్యల గురించి మరి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ఖచ్చితంగా వారు హామీ ఇచ్చారు. మన నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను పరిష్కారం చేస్తానని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.